మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణలో 166 ఫిష్ పీసెస్, 29 ఆర్డర్స్, 30 ఫ్యామిలీస్ జాతులు కలిగిన చేపలు ఉన్నాయి. సో చాలా రకాల చేపల వల్ల ఔషధ గుణాలు ఉన్నాయి. సో కామన్గా మనం చూస్తూ ఉంటాం, చేప మందులు ఇస్తూ ఉంటారు హైదరాబాద్లో. ఈ యాంగ్లా బెంగాల్సిస్ అనే ఫిష్ ఆర్థరైటిస్ డిసీజ్ మెడిసిన్కి యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి చేపలు అంతరించిపోవడం వల్ల అక్కడ మెడిసిన్స్కి స్కారీ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ షాక్ ఇచ్చి చేపలు పట్టడం, డైనమైట్ ఫిషింగ్ చేయడం, సో ఇవి మేజర్గా వీటి ఈకోసిస్టమ్ని బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి. ప్రకృతి మనకు ప్రసాదించిన సంపదల్లో మత్స్య సంపద ఒకటి. మరి మనకు తెలిసినవి కొన్ని మాత్రమే, మనకు తెలియనివి చాలా ఉన్నాయి. అటువంటి వాటికి సంబంధించి ఎన్నో చేప జాతులు, చేపల్ని కలెక్ట్ చేసి అంతరించిపోతున్న వాటిని కూడా మన ముందుకు తీసుకొస్తున్నారు సాయి కుమార్. మరి ఈ సాయి కుమార్ సిద్దిపేట జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నో పరిశోధనలు చేస్తూ ఏకంగా తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆయన మాటల్లోనే మిగిలిన వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే సాయి గారు. నమస్కారం అండి. మీరు పరిశోధనలు చేస్తున్నారు కదా, ఏ విధంగా మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, ఏం తలుచుకున్నారు? నేను ఇక్కడ సిద్దిపేటలో గౌడ్ డిగ్రీ కాలేజ్లో ఎంఎస్సీ ఫిషరీస్ జాయిన్ అయ్యానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఉపాధ్యాయుల అర్చకుల సాయంతో ఫిషరీస్లో బాగా మన దగ్గర తెలంగాణలో 2010 నుంచి ఫిషరీ నోటిఫికేషన్ లేదు, ఫిషరీస్ డెవలప్మెంట్ చాలా ఎక్కువగా లేదు. తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ మేజర్ మైనర్ ఒక 70 రిజర్వేర్స్ కట్టడం జరిగింది. దాని తర్వాత ప్రతి వాటర్ బాడీ ఇంటర్లింక్ కనెక్ట్ అవ్వడం వల్ల ఇక్కడ ఇలాంటి చేపలు వలస వస్తున్నాయి. ఇక్కడ నుంచి వేరే చేపలు ఎక్కడికి వలస వెళ్తున్నాయి, అలాగే ఇక్కడ ఉన్న చేపలు ఏమైనా అంతరించిపోతున్నాయా, కొత్తగా ఏమైనా స్పీసీస్ ఎవల్యూట్ అయినాయా, వాటి రిలేషన్స్ తెలుసుకుని వాటి గురించి స్టడీ చేద్దామని నాకు మా ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకున్నాను. దాని తర్వాత 2022 నుంచి కలెక్షన్ స్టార్ట్ చేశాను. నేను నా కలెక్షన్లో భాగంగా నేను ఒక 50 రకాల చేపల్ని కలెక్ట్ చేసి ప్రిజర్వ్ చేయడం, భద్రపరచడం జరిగింది. ఇందులో మేజర్గా అంతరించిపోతున్న చేపలు కొన్ని, అలాగే వేరే స్టేట్స్కి చెందిన ఫిషెస్ కూడా మన ల్యాబ్లో చూడవచ్చు మీరు. అంటే ఎటువంటి చేపలు ఉన్నాయి, ఏ ఏ స్టేట్స్కి సంబంధించిన చేపలు మీ దగ్గర ఉన్నాయి? ప్రజెంట్ నా కలెక్షన్లో భాగంగా నా దగ్గర ఉన్న మణిపూర్ స్టేట్ ఫిష్ ఒకటి ఉంది, ఓషో బ్రాహ్మా బెలగార్ అనేది. ఇది ప్రజెంట్ అంతరించిపోతుంది. ఐయుసిఎన్ రెడ్ డేటా బుక్లో కూడా ఎన్లిస్ట్ అయి ఉంది ఇది. సో తెలంగాణలో కూడా వీటి సంఖ్య చాలా తక్కువగా ఉంది. నెక్స్ట్ అలాగే చూసుకుంటే మనకి కేరళ స్టేట్ ఫిష్ యొక్క స్టేట్కి చెందిన ఫిష్ ఎట్రోప్లెస్ సురాటెన్సిస్ గ్రీన్ క్రోమైడ్ అంటారు. అక్కడ లాంగ్వేజ్ దీన్ని కరిమీన్ అంటారు. ఇది అక్కడ స్టేట్ ఫిష్. ఇది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ని కలిగి ఉంటుంది. సో ఇది ఇలాంటి ఫిషెస్ హెల్త్కి చాలా బెనిఫిట్. సో ఇది కేరళకు చెందిన ఫిష్. అలాగే ఓంప్యాక్ పాపడ నార్త్ స్టేట్స్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇది నార్త్ స్టేట్లో అక్కడ కన్జ్యూమర్స్ బాగా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. సో ఈ ఫిష్ కూడా మన కలెక్షన్లో భాగంగా దొరికింది. సో ఇది యాంగ్లా బెంగాల్సిస్. ఇది ప్రజెంట్ అంతరించిపోతుంది తెలంగాణలో. సో ఐయుసిఎన్ స్టేటస్లో కూడా ఇది ఎన్లిస్ట్ అయి ఉంది. 2017 ఆ టైం నుంచి లిస్ట్ అయి ఉంది ఇది కూడా. చాలా రకాల చేపలు అంతరించిపోతున్నాయి కదా, మరి వాటికి గల కారణాలు ఏమైనా మీరు రీసెర్చ్ చేశారా? సో నా పరిశోధనలో భాగంగా నేను తెలుసుకుంది ఏంటంటే, నేను ఈ కలెక్షన్ కోసం మేజర్గా గోదావరి రివర్ బేసిన్, అలాగే కృష్ణ రివర్ బేసిన్, వాటి మా కనెక్ట్ అయిన వాటర్ బాడీస్లో కలెక్ట్ చేయడం జరిగింది. సో ఆ టైంలో నేను తెలుసుకుంది ఏంటంటే, వాటర్ అనేవి రివర్స్లో 24 అంటే ప్రతి సీజన్లో ఉండవు. సో ఒకసారి ఇన్ఫ్లో వెళ్ళిపోయిన తర్వాత డ్రైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా వాటికి ఇంకేమైనా సీవేజ్ వాటర్ లింక్ అవ్వడం వల్ల, అలాగే ఇండస్ట్రియల్ వేస్ట్ డైరెక్ట్గా రిలీజ్ చేయడం వల్ల హెవీ మెటల్స్ అక్యుములేషన్ అవి వాటి వల్ల ఫిషెస్కి అంతరించిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇంకా కొన్ని రీజన్స్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, తెలంగాణలో కొన్ని రీజన్స్లో ఇల్లీగల్ ఫిషింగ్ యాక్టివిటీస్ బాగా జరుగుతున్నాయి. వాటిలో మేజర్గా ఎలక్ట్రో ఫిషింగ్ అంటే ఎలక్ట్రిక్ కరెంట్ షాక్ ఇచ్చి చేపలు పట్టడం, డైనమైట్ ఫిషింగ్ చేయడం. సో ఇవి మేజర్గా వీటి ఈకోసిస్టమ్ని బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి. సో ఆ పర్టికులర్ ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు మనం ఇలాంటి యాక్టివిటీస్ చేయరు, మ్యాక్సిమం తక్కువ వాటర్ ఉన్నప్పుడే చేస్తారు. ఆ టైంలో ఏమవుతుందంటే ఫిషెస్ ఆ టైంలోనే బ్రీడింగ్ అవుతుంది. ఆ బ్రీడింగ్ టైంలో వాటిలో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం వల్ల క్రమక్రమంగా ఈ చేప జాతులన్నీ తగ్గిపోతూ ఉన్నాయి. సో మరి మీరు చేపలను కాపాడుకోవడానికి ఇంత బాగా కలెక్ట్ చేశారు కదా, మరి వాటిని కాపాడుకోవడానికి మీరు ఎటువంటి చర్యలు చేస్తున్నారు? సో ప్రజెంట్ నేను దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని చాలా చేస్తున్నాను. ప్రజెంట్ నాకు ఈ ఫీల్డ్ ఇప్పుడు నేను కొత్తగా రావడం వల్ల ఇంకా మా అర్చకులతో కలిసి నేను వర్క్ చేస్తున్నాను. సో వాటి ఆహారపు అలవాట్లు, వాటి ఎక్కడెక్కడ సంచరిస్తుంటాయి, సో వాటిని మనం ఇంకేమైనా క్యాపిటివ్ బ్రీడింగ్ చేయడం అంటే మనం వాటిని కలెక్ట్ చేసి మనం ఆర్టిఫిషియల్గా బ్రీడ్ చేసి వాటి సంతతిని పెంచే పనులలో మేము ఉన్నాం.
అంటే ఇవి ఇంత బాగా కలెక్ట్ చేస్తున్నారు, మరి భవిష్యత్ తరాలకు వీటి నుంచి ఏవైనా ఉపయోగాలు ఉన్నాయా అంటే ఏం చెప్తారు? మేజర్గా మనం కలెక్ట్ చేసింది ఫ్రెష్ వాటర్ ఫిష్ పీసెస్. సో మన దగ్గర ఇన్లాండ్ వాటర్ సిస్టమ్ ఉంది కాబట్టి ఫ్రెష్ వాటర్ కలెక్ట్ చేసాం. సో చాలా రకాల చేపల వల్ల ఔషధ గుణాలు ఉన్నాయి. సో కామన్గా మనం చూస్తూ ఉంటాం, చేప మందులు ఇస్తూ ఉంటారు హైదరాబాద్లో. అలాగే ఈ యాంగ్లా బెంగాల్సిస్ అనే ఫిష్ ఆర్థరైటిస్ డిసీజ్ మెడిసిన్కి యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి చేపలు అంతరించిపోవడం వల్ల అక్కడ మెడిసిన్స్కి స్కారీ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా ఔషధ గుణాలు కలిగిన చేపల్ని మనం కోల్పోతూ ఉన్నాం. కొన్ని ఫిషెస్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్గా ఉంటాయి. అవి హెల్త్కి, మన హార్ట్కి, హెల్త్కి చాలా యూస్ఫుల్ ఉంటాయి. సో ఇలాంటి జాతుల్ని కాపాడుకుంటే ఏమవుతుందంటే బాగుపరిచే తరాలకి మంచి ఫుడ్ సోర్స్ ఇచ్చినట్టు ఉంటుంది. మరి మన తెలంగాణకి సంబంధించినటువంటి చేపలు ఇవి అనేటువంటివి కూడా మీరు కొన్ని కలెక్ట్ చేశారు. ఎన్ని రకాల చేపల్ని కలెక్ట్ చేశారు? భవిష్యత్తులో వాటి ద్వారా ఎలా ముందుకెళ్తారు? సో 2014 రికార్డు ప్రకారం ప్రొఫెసర్ శ్రీ చలిమల శ్రీనివాసులు సార్ ఒక డైవర్సిటీ ఇవ్వడం జరిగింది. ఆ లిస్ట్లో తెలంగాణలో 166 ఫిష్ పీసెస్, 29 ఆర్డర్స్, 30 ఫ్యామిలీస్ జాతులు కలిగిన చేపలు ఉన్నాయి. సో అలాంటి ఫిషెస్లో కొన్ని డేటా డిఫిషియెంట్ స్పీసెస్ ఉన్నాయి, అంటే వాటి ప్రాపర్ డేటా లేకుండా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మన తెలంగాణలోనే గోదావరి రివర్ బేసిన్ చూసుకుంటే, అలాగే కృష్ణా రివర్ బేసిన్ చూసుకుంటే ఒకటే ఫిష్కి వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో వేరే వేరే నేమ్స్ ఉంటాయి. సో అలా ఏంటంటే ఇప్పుడు ఒక చేపను ఐడెంటిఫై చేయడంలో చాలా ఇది ఉంటుంది. కృష్ణా రివర్ బేసిన్లో టినోఫారిగోడన్ ఐడల్ అనే ఒక స్పీసీస్ ఉంటుంది. దాన్ని అక్కడ మోస్ అంటారు, లేకపోతే గడ్డి పరక అంటారు, గడ్డి చేప అంటారు. అది మన దగ్గర చూస్తుంటే గ్యాస్ కట్ అని పిలుస్తారు. సో ఇలాంటి వేరే వేరే వాళ్ళ లోకల్ నేమ్స్ని బట్టి చూసుకుంటే మనం నెక్స్ట్ ఫర్దర్గా అంటే ఏదైనా న్యూ స్పీసెస్ ఐడెంటిఫై చేస్తే ఇంటర్నేషనల్ ఎక్కడైనా అది ఐడెంటిఫై ఉందా లేదా మన దగ్గర ఐడెంటిఫై ఉందా అంటే వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలంటే దానికి ఒక యూనిక్ నేమ్ ఉండాలి. సో యూనిక్ నేమ్ ఉండాలి, యూనిక్ క్యారెక్టర్స్ ఉండాలి. దానికోసం మేమేం చేస్తున్నామంటే ప్రజెంట్ డేటా డిఫిషియెంట్ ఉన్న ఫిషెస్ని ఐడెంటిఫై చేసి వాటిని సపరేట్ మాలిక్యులర్ ఐడెంటిఫికేషన్ కోసం పంపుతున్నాం. అంటే కొన్ని మనం అంటే సబ్ స్పీసెస్ని ఐడెంటిఫై చేయడం కొంచెం క్రూషియల్గా ఉంటుంది. అదే డిఎన్ఏ బార్కోడింగ్, క్యారోటాక్సానమీ లాంటి పద్ధతులు ఇది చేసి మనం అది కొత్త జాతీయాలు ఏదో తెలుసుకోవచ్చు. సో ఇంటర్నేషనల్ సైంటిస్ట్తో కనెక్ట్ అవ్వి ఇది మన దగ్గరే ప్రజెంట్ ఫస్ట్కి దొరికిందా లేదా అక్కడ దొరికిందా, సో అక్కడ దానివల్ల ఆక్వాకల్చర్కి ఏమైనా నష్టం ఉందా, ఆ స్పీసెస్ ఇక్కడ కొత్త కనపడడం వల్ల ఇక్కడ ఏదైనా నష్టం వాటిల్తుందా అనేది తెలుసుకుంటాం. టీరోగోలిప్టస్ పార్డాలిస్ అనే ఒక ఏషియన్ సేల్ క్యాట్ ఫిష్ అది మెక్వేరియంలో ఎక్కువ పెంచుకుంటా ఉంటారు. అదేమైందంటే ఇన్వెన్షన్ వల్ల కృష్ణా రివర్స్లో వచ్చింది, డయ్యప్ చేప అని బాగా వైరల్ అయింది ఈ మధ్య న్యూస్లో. సో అలాంటి ఫిషెస్ ఏంటంటే ఆక్వాటిక్ ఈకోసిస్టమ్ డిస్టర్బ్ చేస్తాయి. సో అలాంటి ఫిషెస్ని మనం ఎరాడికేట్ చేసుకుని కంట్రోల్ చేసుకోవాలి. సో అలాంటి స్ట్రాటజీస్ మనకు తెలుస్తాయి. సో ఇందులో భాగంగా మీరు ఎవరైనా కలవడం జరిగిందా? మరి ఫిషెస్ మనవా వేరే రాష్ట్రానికి చెందినవా అని గుర్తుపట్టడానికి, ఐడెంటిఫై చేయడానికి ఎవరైనా కలిసారా? ప్రజెంట్ మా ఇక్కడ ఉన్న అర్చకులను కలవడం జరిగింది. కలిసి దాని తర్వాత కొంత డేటా తీసుకోవడం జరిగింది. అయితే నేను చిన్నప్పటి నుంచి అదే వృత్తిలో ఎంగేజ్ అయి ఉండడం వల్ల నేను చాలా రకాల చేపలు చూశాను. సో ఇంకా ఇంటర్నేషనల్ నేను రీసెర్చ్ గేట్లో ఎంగేజ్ అంటే నిత్యం దాన్ని సెర్చ్ చేస్తూ ఉంటాను. సో అక్కడ వాళ్ళు పంపిన ఫిష్ డేటా, మార్ఫలాజికల్ డేటాని దాన్ని బేస్ చేసుకొని ఆ ఫిషెస్ని ఐడెంటిఫై చేస్తూ ఉంటాను. సో ఈ ఫిషెస్ పర్టికులర్గా ఈ ఫిషెస్ ఈ స్టేట్కి చెందినవి అనేవి ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ ప్రీవియస్ రీసెర్చ్ రివ్యూ ఆఫ్ లిటరేచర్లో నేను తీసుకుంది అంటే ప్రీవియస్ రీసెర్చ్ ఉన్నారు బి లక్ష్మప్ప FDO మహబూబ్ నగర్ సార్, అలాగే చలిమల శ్రీనివాసులు సార్, ప్రొఫెసర్ చలిమల శ్రీనివాసులు సార్, వీళ్ళ కొన్ని రీసెర్చ్ పబ్లికేషన్స్లో నేను తెలుసుకునేది ఏంటంటే మన దగ్గర ఇవి ఎక్కువ ఫిషెస్ అంటే ఎక్కువగా వాళ్ళ రీసెర్చ్లో ఉన్న ఫిషెస్ మన దగ్గర దొరుకుతున్నాయి. సో ఇక్కడ నేటివ్ ఉన్నాయి ఆ ఫిషెస్. అలా ఇక్కడ నేటివ్ ఫిషెస్ అని తెలుసుకున్నాను. దగ్గర ఒకటే జాతులో దగ్గర 80 నుంచి 90 రకాల చేపలు మన దగ్గర ఉన్నాయి, ఒకటే జాతికి చెందిన చేపలు.